ఇక్కడ వచ్చేసి చూస్తే ఇక్కడ కలబంద చెట్టు. ఇక్కడ కలబంద చెట్టు అంటే ఇక ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది. మనం పండగలకు పోలేలు చేసినప్పుడు కానీ దాన్ని పెంక మీద రుద్ది పోలేలు చేయడం. ఇది మందారం, ముద్ద మందారం. ముద్ద మందారం అంటే మామూలుగా ఎవరైనా ఇష్టపడతారు. మన తెల్ల వెంట్రుకలకు కానీ వేసుకుంటే చాలా నల్లగా అవుతాయి. ఒకటి మన ముద్ద మందారం అంటే ఆడవాళ్ళకు చాలా ఇష్టమైన పువ్వు ఒకటి. అందులో మెయిన్ ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ తులసి చెట్టు. తులసి చెట్టు వచ్చేసి మనం దేవుణ్ణి మనం ఏదో అందులో పెట్టి ఏది మన కుండలో పెట్టి పూజ లాంటిది కుండ ఉంటుంది. ఆ కుండలో పెట్టి మనం ఏం చేస్తామంటే తులసి చెట్టును ఆరాధ్య దైవంగా భావిస్తాం. కానీ ఆ తులసి చెట్టు ఇక్కడ ఒకటి పెట్టేశాము. అయితే ఈ కలమక్ చెట్టు ఏదైతుందో ఈ కలమక్ చెట్టు కూడా అదేవిధంగా మనకు ప్రతి కూరలకు చికెన్లకైనా మటన్లకైనా ప్రతి కూరలకు కంపల్సరీ మనకు కావాల్సింది కలమాకు. అయితే ఈ 5 చెట్లు కాకుండా నాకు వీలైనప్పుడల్లా ప్రతి ఒక్క చెట్టు తెచ్చి నా ఇంటి ముందు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు మన పరిసరాల మన ఇంటి ముందు పెట్టుకుంటే ఆ చెట్టు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకు ఆక్సిజన్ వదులుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైనా సరే మన ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన బంధువులు కానీ ఇలాంటి ప్రతి ఒక్క బర్త్డేకి పెడితేనే నేను బర్త్డేకి పెట్టి ఇక్కడ వచ్చి 5 చెట్లు పెరిగినాయి. ఆ మధ్యలో కొన్ని చెట్లు పెడితే ఎన్ని రకాల చెట్లు పెట్టినా మరి మీరు కూడా ఇది వీడియో చూసి మీరు నాకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నాకు మీ దీవెనలు ఉండాలని ఎల్లప్పుడూ కోరుచున్నాను. అదేవిధంగా మీరు కూడా మీ బర్త్డేలకు ఒక మొక్క నాటండి. పచ్చదనం పరిశుభ్రతను కాపాడండి. మనమున్న ఏరియా కాలుష్యం కావచ్చు, మంచి ఏరియా కావచ్చు, ఎక్కడైనా సరే. కానీ మనము ఒక మొక్క నాటితే పోయేది ఏం లేదు. ఆ రోజుని 2020 రోజున ఒక్క వేప చెట్టు నాటితే ఈరోజు దాని కింద 10 మంది కూర్చొని ఉగాది పచ్చడికి వాడచ్చు, మన బోనాల పండుగకి యాపకుమాలు వాడచ్చు. అంటే ఒక చెట్టు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి. దీన్ని మనము ఆలోచన చేసుకోవాలి. అయితే మనము ఇంతకుముందు ఇక్కడ మనము ఆవు పేడ వేసినాము. ఆవు పేడ వేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి?